హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇక్కడ మనం వెంగళరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది గిద్దలూరు దగ్గర. అన్న, మీ పేరేం పేరన్నా? స్వామి రంగారెడ్డి. స్వామి రంగారెడ్డి. ఏమి రేట్ వేసారన్న మీరు? సిగ్నోవా కంపెనీ హనుమాన్ 702. హనుమాన్ 702. ఓకే. ఇది ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారన్న మిరప? మామూలుగా పోయిన సంవత్సరం 7 ఎకరాలు వేసాం. పోయిన సంవత్సరం 7 ఎకరాలు వేస్తే ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చి ఉంటుందన్నా? అప్పుడు ఇది బ్యాడీ వేసాము, తేజ వేసాము, 20 క్వింటాల్ దాకా వచ్చేసింది. ఓకే. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ అన్న? ఈ ఏడు బాగుంది. తేజ రకం. అంటే ఇప్పుడు ఈ రకమైన కొమ్మ మీరు ఎప్పుడైనా చూసింటారా? అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటారు కదా. లేదండి. ఈ విధంగా కొమ్మ కింది నుంచి కాపు రావడం కానీ, పైకి వచ్చేసరికి అంటే ఈ విధంగా రావచ్చు చెట్టు? అంటే కింది ఆన్నే అంటే ఇంత బ్రాంచ్ రావచ్చు కొమ్మ మామూలుగా? రావచ్చు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఓకే. అంటే ఎకరాకు ఎన్ని క్వింటాలు కావచ్చు అన్న ఇది? ఇదే వస్తుందండి. మినిమం ఎంత వస్తుంది మరి? అంటే నేను ఈ తోట చూసిన తర్వాత 30 పైన వస్తుంది అనుకుంటున్నాను నేను. వస్తుంది పక్కా వస్తుంది. ఇది నేను ఇప్పటి వరకు వేసిన తోటల కల్లా ఈ సంవత్సరం బాగుంది అని నేను కూడా అనుకోవడం. ఇది ఓకే. హనుమాన్ అనేది హనుమంతుని మాదిరి బ్రహ్మాండంగా అసలు కొండలు ఎత్తేలాగా బాగుంది. ఇబ్బంది లేదండి. బాగుంది. బాగా నచ్చేది. ఇప్పుడు మీ ఊర్లో రైతులు ఇది చూసిన తర్వాత అంటే మాది కూడా ఇక్కడ లోకల్ కాబట్టి చాలా మంది రైతులకు నేను చెప్పేది ఏంటంటే, మా ఏరియాలో దగ్గర విపరీతంగా 40 రోజులు వర్షం విపరీతంగా కురిసిందా లేదా? కురిసిందండి. అయినా సరే కూడా ఇంతలా వర్షానికి, ఇంతలా వైరస్ నల్లి ఈ సంవత్సరం విపరీతంగా ఉన్నా సరే కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనకు విపరీతంగా తట్టుకొని నిలబడింది అని అంటే, దీంతో మనకు దమ్ముంది. రైతు వేసుకోవడానికి కూడా చాలా వరకు మంచి ప్రయోజనం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే రైతు మన విత్తనం మంచిది ఎంచుకుంటే ఖచ్చితంగా మనకు మంచి లైఫ్ ఉంటది. మనము చాలా మంది మన పిల్లలను మంచి కాలేజీలు ఎందుకు చేర్పిస్తాం? త్వరగా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మంచి కాలేజీలో చేర్పిస్తాం. అదే విధంగా మనం విత్తనం ఎంచుకునే విధానంలో ఇటువంటి విత్తనాలు ఎంచుకోవడం వల్ల చాలా వరకు రైతుకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికి మీరు ఎన్నిసార్లు మందు కొట్టింటారన్నా? మినిమం 10 సార్లు. 10 సార్లు. ఎంత పెట్టుబడి వచ్చి ఉంటది మీకు ఒక ఎకరాకు? అంచనా గెస్. పెట్టుబడి మినిమం ఒక 60,000 అని వచ్చి ఉంటది ఎకరాకు. ఓకే. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందా? పోయిన సంవత్సరం ఇంకా తక్కువ లేటుగా వేసానండి. లాస్ట్ ఇయర్ ఏది సెప్టెంబర్ 1 వేసా, అక్టోబర్ 1 వేసా నేను. అందుకు కొద్దిగా లేటు కదా, అందుకు పెట్టుబడి తగ్గింది లాస్ట్ ఇయర్. కొంతమంది 70,000-80,000 రూపాయల మందు అంటే ₹1,00,000 వరకు మందులు కొడతామని చెప్తా ఉంటారు కదా, దాంతో పోల్చుకుంటే? కొట్టేవాళ్ళు కొడతారులేండి. ఇంకా బాగా కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. కొడతారు. అంటే ఒక రకంగా కొడితే కూడా రైతుకు కూడా సేఫ్. ఇది ఇబ్బంది లేదు. మనం ఎక్కువ వారానికి ఎన్నిసార్లు కొడతారన్న మందు మీరు? నేను వారానికి ఒకసారి. ఇది కూడా రైతులు ఆలోచన చేయాల్సిందంటే, వారానికి కొంతమంది 2 సార్లు కొట్టే ఛాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తా ఉంటది. అటువంటి పరిస్థితులు కూడా ఇది వారానికి ఒకసారి కొట్టడమే కాకుండా, కాపు చూడండి మీకు కింది నుంచి పై దాకా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒకటే చెట్టు. మీరు చూసుకోవడానికి కూడా ఇది చూసుకుంటే మనకు వరగబడింది. ఇది మొత్తం కూడా ఒకటే చెట్టు. మీరు ఎటు సైడ్ చూసుకున్నా ఇది మొత్తం ఒకటే చెట్టు. చూసుకోండి, మనకు ఏ విధంగా చూసుకున్నా సరే ఇది మొత్తం ఒకటే విధంగా ఉంది. కాపు చూడడానికి కూడా చాలా వరకు బాగుంది. నీకు మామూలుగా దీంతో ఎన్ని గింజలు ఉండొచ్చు అన్న మీకు? మినిమం 70 పైన ఉంటాయి. ఓకే. 70 పైన ఉంటాయి. కాయం అనేది కొంచెం ఏమంటారంటే, ఇప్పుడు మార్కెట్ సైజులో ఏమంటే 2వ కటింగ్ 3వ కటింగ్ చేసేటప్పుడు తేజాలు ఏమంటారంటే, రైతు ఆలోచన కురస వస్తాయి, కూలి కోత ఎక్కువ పడతా ఉంటది. కానీ మన వెరైటీకి అలా కాదండి. మనది ఫస్ట్ కాయ ఆదిలో పడ్డ కాయ అలా ఉంది. జస్ట్ చూడండి, ఇది ఇప్పుడు ఇది ఆదిలో పడింది అంటే కింద ఫస్ట్ తంతిలో పడింది. పైన తంతి కూడా చూడండి, కాయ మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. పై తంతికి గానీ కింద తంతికి గానీ ఒకటే సైజు చూసుకోండి. రైతులకు సిగ్నోవా కంపెనీ వాళ్ళ హనుమాన్ 702 క్వాలిటీ. ఇది ఫస్ట్ కోత అనుకోవాలి, ఇది 2వ కోత అనుకోవాలి మీరు. ఎందుకంటే ఇది మాగింది, ఇది మాగడానికి టైం వస్తుంది. అయినా సరే కూడా మనకు ఒకటే సైజులో ఉంది, ఒకటే విధంగా ఉంటుంది. అంటే 3వ కోతకు వచ్చేసరికి కూడా మనకి ఇదే సైజులో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటది. అన్న, మీరు రైతులు విపరీతంగా ఎక్కువ వేయాలని ఆలోచన కాదు. ఎకరా వేసినా సరే కూడా ఇటువంటి ఒక ఇత్తనం వేసుకుంటే చాలా వరకు సేఫ్టీ ఉంటుంది మీకు. ఈ వెరైటీ అనేది రైతులు ఎవరైనా వేసుకోవచ్చు అన్న? ఇది పక్కా వేసుకోవచ్చు. ఒకవేళ దీని గురించి సలహాలు సూచనలు కావాలంటే మీ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి ఎవరికైనా. నా నెంబర్ 9948080130. ఇంకోసారి చెప్పండి ఎవరన్నా మళ్ళీ. 9948080130. పేరు స్వామి రంగారెడ్డి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, వెంగళరెడ్డిపల్లి గ్రామం. చివరకు కూడా చూడండి, కాపు కానీ అటుపక్క చూపి యూనిఫామ్ సైజ్ గా చూడండి. ఎక్కడైనా ఇప్పటికీ అయినా సరే కూడా ఈ పూత అనేది చూడండి ఏ విధంగా ఉందో. మీకు చూడడానికి కూడా చాలా వరకు చూడండి. నా హైట్ ఉంది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నా హైట్ ఉంది చూడండి. 4.5 అడుగు వస్తుంది దగ్గర. 4.5
అయినప్పటికీ ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ 2 తంతులు కాసి 3వ తంతు సెట్ అయినప్పటికీ అయినా కానీ కాపుంగా ఎక్కడ చూడండి ఫ్లవరింగ్ కానీ దీనికి ఉన్న గుణం అదేనండి. అన్న దీంతో ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, పోయిన అంటే చాలా సంవత్సరాలు చూస్తుంటారు కదా, ఫ్లవర్ డ్రాప్ అనేది లేకపోవడం లేదు దీనికి అసలు. ఇప్పుడు కూడా చూడండి ఇంకా ఉంది ఇది, ఇంకా చూడు ఎట్టుంది, ఇది నేత తోట ఉన్నట్టుంది అండి ఇది. ఓకే, నేత తోట ఉన్నట్టు ఫుల్ ఉంది అది ఇంకా. అది ఈ పూత అంతా మళ్ళీ కాయ ఇప్పుడు చూడండి ఇదంతా కాయ అవుతుంది, కాయ సెట్ అయిపోయింది. మళ్ళీ పూత చూడండి, పూత బాగుందండి ఇది. ఇదంతా కాయ సెట్ అయిపోయింది, కొద్దిగా నల్లికి కూడా తట్టుకుంటుందండి ఇది. నేను నేను షార్క్ కు చాలా వరకు అన్న ఇది రైతుకు కూడా చాలా వరకు ఇంత హైట్ పెరగడం వల్ల కూడా ఎక్కువ కాపు వస్తుంది. ప్లస్ ఎందుకంటే చెట్టు నిలబడడానికి కూడా ఒక బలం ఎక్కువ ఉంటది దీంతో. ప్రతి తంతెకు కాపు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే మీకు ఓవరాల్ గా అసలు అసలు పూత చూడండి ఏ విధంగా ఉందో. మీరు 6 అడుగులు ఉంటారండి, నేను 6 అడుగులు. మీ భుజాల కాడికి ఉంది. మీరు 6 అడుగులు ఉంటారు, మీ భుజాల కాడికి ఉంది. అది దగ్గర దగ్గర 4.5 నుంచి 5 అడుగులు 5 అడుగులు ఉంటది. కాపు కింద ఒకే కింద నుంచి పై దాకా కూడా ఒకే సైజ్. ఇంకొకటి జంట కాపాలు ఉంటాయి చూడండి కాయలు, ఒకసారి ఇది చూడండి కాయలు చూడండి, జంట కాపుల సైజు కూడా తగ్గలేదు చూడండి, సైజ్ చూడండి, సైజు కూడా సేమ్ అట్నే ఉంది చూడండి. కాయలు చూడండి ఎక్కడికక్కడ మన జంట కాపు అన్నమాట. ఒకసారి గమనించండి మీరు. ఓకే, ఇది కూడా చూడండి, చాలా వరకు రైతుకు ఉపయోగకరంగా ఉండే తప్ప దీంతో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కంపెనీ పేరు వచ్చరికి సిగ్నోవా హనుమాన్ అనే వెరైటీ ఖచ్చితంగా వేసుకోదగ్గ ఇత్తనం. మీకు ఆల్రెడీ రైతు డౌట్ కావాలంటే ఆయన వేసాడు, ఆయన వేసింది కూడా. ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు? ఎకరన్నారండి ఇది. ఎకరన్నారా? ఓకే, మీ ఊర్లో మీరు ఒక్కరే వేసారన్నా ఎవరైనా వేసారా? ఇది మేము ఒక్కరే వేసాం. ఎంతమంది అడుగుతున్నారన్న మామూలుగా ఈ వెరైటీ నెక్స్ట్ ఇయర్ మీ ఊర్లో? రైతులు చాలా మంది అడుగుతున్నారండి. ముందే చెప్పండి, నాకు చెప్పు తీసుకుంటే తప్పుడని కూడా చెప్తున్నారు నాకు. ఓకే, అందరూ చెప్తున్నారు, అందరూ అడుగుతున్నారా? అందరూ అడుగుతున్నారండి నన్ను. వేసుకోదగ్గది కాన్ఫిడెన్స్ అండి, నమ్మకంగా అలా ఏం లేదు, అలా ఏం లేదండి. దమ్ము కంపల్సరీ ఉందండి. లాభదాయకమే, ఇబ్బంది లేదండి. ఇప్పుడు కూడా చూడండి బాగా పూత ఉంది. పరిస్థితిలో మిరప తోటలు పండిటువంటి చాలా కష్టతరమైన. అవునండి, అలాంటి వాతావరణాలు కూడా మనం తట్టుకొని వెరైటీలు తీసుకురావడం మా బాధ్యత. అవునండి, పండించడం మీ బాధ్యత. మనందరం కలిసి కట్టుగా చేస్తేనే వ్యవసాయం నిలబడేది. అవునండి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. ఓకే అన్న, ఖచ్చితంగా వెరైటీ వేసుకోండి. ఖచ్చితంగా రైతులకు ఏదైనా డౌట్ ఉంటే అన్నకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.